ఏదైనా సాధించాలంటే మొట్టమొదట నీ ప్రయత్నం ఉండాలి. కేవలం సాకులతో ఆగిపోయేలా మాత్రం అస్సలు ఉండకూడదు మిత్రమా. 100 సార్లైనా ఓడిపో, కానీ ఓటమిని మాత్రం ఎప్పుడు కూడా ఒప్పుకోవద్దు. గెలిచే వరకు పోరాడుతూనే ఉండు. ఓటమిని ఒప్పుకున్న ప్రతిసారి నువ్వు జీవితంలో నువ్వు ఓడిపోయినట్టే అని మాత్రం గుర్తుంచుకో. మీరు మోయలేని బరువు బాధ్యతలు, ఇక మోయలేని బరువులు, కష్టాలు, బాధలు మోయగలిగేంత కాలం అవి బాధ్యతలుగా ఉంటాయి. ఇక మోయలేని రోజున అవి కష్టాలవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా బాధ్యతలుగా వాటిని తీసుకోండి. పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని అనుకోవద్దు. కానీ ఎప్పటికప్పుడు మారాల్సింది మాత్రం మీరే, కాలం కాదు. కాలం మారినా మారకపోయినా నీ మాట తీరు, మనసు, ఆలోచనలు తప్పక మారాలి. కఠినమైన మాటలను భరించడం కన్నా కూడా సులువైన మౌనాన్ని సహించడం చాలా కష్టం. మనుషులకు దూరం అవ్వడానికి, వ్యసనాలు దగ్గర అవ్వడానికంటే కూడా మూర్ఖత్వం ఇంకొకటి వేరే ఉండదు. కాబట్టి గెలుపును చేరుకోవడం కష్టం కావచ్చు మిత్రమా, కానీ అసాధ్యం మాత్రం అస్సలు కాదు. మన జీవితంలోకి ఎందరు వచ్చినా, ఎవరు రాకపోయినా, మన జీవితంలో నుంచి ఎందరు వెళ్ళిపోయినా సరే, కడదాకా మనతో మనకు తోడుగా ఉండేది మాత్రం కేవలం మన వ్యక్తిత్వం, అలాగే ధైర్యం. కాబట్టి ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. ఎప్పుడూ మీలా మీరు ఉండండి. గెలుపుని చేరుకోవడం కష్టం కాదు, కానీ అసాధ్యం మాత్రం అసలు కాదు. సాహసం చేయనదే ఏ గెలుపు కూడా నీకు స్వాగతం పలకదని తెలుసుకో. కాబట్టి గెలుపు కోసం పోరాడు. కేవలం సవాలు ఎదురైనప్పుడు మాత్రమే మీలోని సరైన ప్రతిభ అనేది బయటపడుతుంది. కష్టం అనేది ఎప్పుడు కూడా ఊహించని విధంగానే ఉంటేనే ఫలితం ఆశించిన విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. వెక్కి వెక్కి ఏడ్చినా ఓటమి రాదు. కొన్నిసార్లు వెనక్కి వెళ్ళడం అంటే మనం మరింత వేగంగా ముందుకెళ్ళడమే. ముందుకెళ్ళడానికి సంకేతాలు కూడా అవే. మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటున్నాము అంటే మనల్ని మనమే తగ్గించుకుంటున్నాము అని అర్థం. మనల్ని మనమే కోల్పోతున్నాము అని అర్థం. లోకులు కాకులు మిత్రమా. 4 కాకులైతే 40 అంటారు. అవన్నీ పట్టించుకొని మన మనసును పాడు చేసుకోవద్దు. పనికి రాని విషయాల గురించి, పనికి రాని మాటల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది, అంత ప్రశాంతత కూడా. ఒక కష్టం లేదా ఒక అవసరం వస్తే తప్ప అర్థం అవ్వదు నీకు నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో అని అప్పుడు తెలుస్తుంది. ఈ కలియుగంలో డబ్బు ఉంటేనే బంధువులు, డబ్బు ఉంటేనే స్నేహితులు కూడా. ఏ బంధమైనా కూడా, దేన్ని పెంచాలి అన్నా కూడా, దేన్ని తుంచాలి అన్నా కూడా కేవలం డబ్బు మాత్రమే ముందు విలువ ఇవ్వబడుతుంది. ఈ రోజుల్లో మనిషికి లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డబ్బుకే విలువ ఎక్కువ. ఇక 40 ఏళ్ళకి నీ వద్ద డబ్బు లేకపోతే అస్సలు బాధపడవద్దు. సరిచేసుకునే అవకాశం ఇంకా ఉన్నా కూడా డబ్బు సంపాదించే సామర్థ్యానికి, వయసుకి ఏమాత్రం కూడా అస్సలు సంబంధం లేదు. అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అంతే. నమ్మకంతో కూడిన కోరికకు అలాగే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. విశ్వాసంతో ప్రయత్నించాలి, అంతా మంచే జరుగుతుంది. ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళిక సరైనవి కావనే సంకేతాలని అంగీకరించు. ఆ ప్రణాళికలను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు. ఆగిపోయేవాడు ఎప్పటికీ గెలవడేరని మాత్రమే తెలుసుకో. ఇక గెలిచేవాడు ఎప్పటికీ ఆగడు. తెలుసుకొని ముందుకెళ్తూ ఉండాలి. నీ గురించి నిక్కచ్చిగా నిజం చెప్పేవాడి నుంచి సలహాలు అడుగు. అది వినడానికి నీకు బాధ కలిగినా కూడా, అది ఎంతో చేదుగా ఉన్నా కూడా, అవి ఎందుకు పనికిరాని ప్రశంసలు
నీ అభివృద్ధి ఏ మాత్రం కూడా పనికిరావు. గుర్తుంచుకొని ఎవరిని ఏం అడగాలి అని తెలుసుకో. నీ కష్టం ఇంకా నీ పోరాటం నిరంతరమైనప్పుడు నిన్ను ఆపడం ఎవరి తరమో కాదు. కేవలం ప్రయత్నాలు మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. ఫలితం అనేది ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఇంకొకరిలా ఉండాలి అనుకుంటే నీలా నువ్వు ఉండడం మర్చిపోయినట్టే. ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి. కాదు కాదు అలవాటు చేసుకోండి. ఎందుకంటే శాశ్వతమైనదంటూ ఉంటే ఇక్కడ ఏదీ లేదు కాబట్టి. అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. నేర్చుకోవాలనే తపన నీలో ఉండాలే కానీ అనుక్షణం ఈ ప్రపంచం అనేది నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. మిత్రులు ఉండాలి, కానీ జీవితాంతం ఎదగాలి అంటే నీలో ధైర్యం ఉండాలి. అలాగే మన ఎదురుగా శత్రువులు ఉండాలి, మనకు పోటీ ఉండాలి. ఈ ప్రపంచమంతా కూడా మిమ్మల్ని పిచ్చోడు అనుకున్నా పర్లేదు, కానీ మీరు మాత్రం ఎప్పుడు మీరు అనుకున్న లక్ష్యం వైపు వెళ్తూ ఉండండి చాలు. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ముందు వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, ఆ తర్వాత వారు మిమ్మల్ని అనుకరిస్తారు. భరించలేని నష్టమైనా సరే, కోలుకోలేని కష్టమైనా సరే, జీవితంలో కొంతకాలం మాత్రమే ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఓటమిని తట్టుకొని నిలబడితే మీకు గెలుపును పట్టుకోవడం అసాధ్యమేమీ కాదు, పెద్ద కష్టం కూడా కాదు. మరొక్కసారి బలంగా ప్రయత్నించాలి. ఖచ్చితంగా గెలిచే తీరుతారు. ఎంతోమంది గతంలో బాగా బతికాం అని చెప్పుకుంటూ ఉంటారు, భవిష్యత్తులో బాగా బతకాలి అని కోరుకుంటారు. కానీ ప్రస్తుతంలో మాత్రం ప్రశాంతతను కోల్పోతారు, బతకడం మర్చిపోతూ ఉంటారు. ముందైతే నిలబడటం నేర్చుకోవాలి, తర్వాత ఎలా తలపడాలో ఈ ప్రపంచమే నీకు నేర్పిస్తుంది. అర్థం చేసుకొని కలలు కనడం తప్పు కాదు మిత్రమా. కేవలం కలలు మాత్రమే కంటూ ఉండడం తప్పు. కలలతో పాటు ప్రయత్నం ఉండాలి. దేన్నైనా కూడా వదిలేసే అంత తేలికది కాదు. మళ్ళీ మొదలు పెట్టడం అనేది వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎందుకు మొదలుపెట్టారు అని. జీవితంలో కొన్ని అవమానాలే మిమ్మల్ని నిజమైన ప్రతిభను తీసుకొస్తుంది, మీకు గెలుపుని పరిచయం చేస్తుంది. నీ వల్ల కాదు, నువ్వు ఏం చేయలేవు అనే ఒక్క మాట చాలు, నీలో జీవితమే మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మీరు తిరిగి వచ్చి మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారికి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటారు. ఎందుకో తెలుసా? వారి యొక్క విమర్శ మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి. ఒక్క పొగడ్త కంటే కూడా ఒక విమర్శే ఎక్కువ లాభాన్ని చేకూర్చి పెడుతుంది. అంటే ఇది మీకు అంగీకరించాల్సిన నిజం. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.